మళ్ళీ సాయి సచ్చరిత్ర చెప్పుకుందాం. ఆత్మహత్యా దోషం. పూనా నివాసి అయిన గోపాల నారాయణ అంబాడేకర్ ఆయన జీవితంలో చాలా కష్టాలు అనుభవించాడు. అయినా కూడా ప్రతి ఏడు షిరిడి వెళ్ళి బాబాకి తన బాధను చెప్పుకుంటూ బాబా ఈయన చెప్పిన బాధలన్నీ విని కొట్టడం జరుగుతూ ఉండేది. 7 ఏళ్ళు గడిచిపోయాయి అలాగా. 1916లో అంబాడేకర్ పరిస్థితి ఇంకా అధ్వానంగా తయారైపోవడంతో తట్టుకోలేక షిరిడీలోనే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. ఆ రాత్రికే నూతిలో దూకి చచ్చిపోవాలి అని చెప్పి నిశ్చయించుకున్నాడు. అతని నిశ్చయం గ్రహించి బాబా ఇంకో చమత్కారం చేశారు. అంబాడేకర్ బస చేసిన దీక్షితవాడాకి కొన్ని అడుగుల దూరంలో ఉన్న హోటల్ యజమాని సగుణ మేరు నాయక్ ఈ అంబాడేకర్ని పిలిచి అక్కల్ కోట్కర్ మహారాజ్ గారి జీవిత చరిత్ర గ్రంథాన్ని ఇచ్చి చదవమన్నాడు. అంబాడేకరు చదవడం ప్రారంభించాడు. అందులో ఒక కథ ఇలా ఉంది. ఒకానొక భక్తుడు దీర్ఘవ్యాధి చేత బాధపడుతూ భరించలేక బావిలో దూకాడు. వెంటనేను అక్కల్ కోట్కర్ మహారాజ్ వచ్చి అతన్ని బావిలోంచి తీసి కాపాడి, భక్తుడా, పూర్వజన్మంలోని పుణ్యపాపాలు అనుభవించక తప్పదు. నడుమలో ఆత్మహత్యకు పాల్పడితే ఆ పాపపుణ్యాలు తరువాతి జన్మలో కూడా మళ్ళీ వెన్నంటి వస్తాయి సుమా. మళ్ళీ వాటిని తర్వాత జన్మలోనైనా అనుభవించాల్సిందే. ఈ జన్మతో పోయేదానికి 10 జన్మలు చేసుకోవడం ఎందుకు అని చెప్పి హెచ్చరించి దీవించారు. ఈ కథ చదవడంతో అంబాడేకర్కి జ్ఞానోదయం అయ్యింది. తన కర్మ పరిపాకాన్ని వనరించడం కోసమే సాయిబాబా ఇంతదాకా ఉపేక్షించారు. కర్మని అనుభవించడం తప్పనిసరి అని చెప్పి తెలుసుకున్నాడు. సమయానికి తనకు ఆ గ్రంథాన్ని అందించిన బాబా పట్ల భక్తిభావంతో కృతజ్ఞతతో పులకితుడయ్యాడు. తదనంతరం నిర్మలంగా బాబా దగ్గరికి వచ్చి బాబాని ఆశ్రయిస్తే బాబా యొక్క ఆశీర్వాద ప్రభావం చేత త్వరలోనే అంబాడేకర్ జ్యోతిష్ శాస్త్రంలో ప్రావీణ్యాన్ని సంపాదించి తద్వారా తన స్థితిగతుల్ని మెరుగుపరుచుకున్నాడు. ఇది కూడా బాబా అక్కల్ కోట్కర్ మహారాజు గారి అవతారం అనడానికి బలమైన ఆధారంగా మనకు తెలుస్తోంది. హరీకా బేటా జరీకా పేట. హరికానోబా అనే అతడు బొంబాయి నుంచి షిరిడి వచ్చాడు. తలపైన జరీపేట, కాళ్ళకు కొత్త చెప్పులు ఉన్నాయి అతనికి. చెప్పుల్ని ఒక మూల వదిలి మసీదులోకి వెళ్ళి బాబాకి నమస్కరించాడు. బాబా యొక్క ఆశీర్వాదాన్ని, ఊది ప్రసాదాన్ని తీసుకుని బయటకు వచ్చేసరికి అతని జోళ్ళు కాస్త కనపడలేదు. ఎంత వెతికినా దొరకలేదు. చికాకు పడుతూ బసకొచ్చి స్నానం, భోజనం అన్నీ ముగించుకున్నాడు. కానీ మనసంతా చెప్పుల మీదే ఉంది. చేతులు కడుక్కోవడానికి బయటకు వచ్చేసరికి వీధిలో ఒక కుర్రాడు హరీకా బేట జరీకా పేట అని అరుస్తూ వస్తున్నాడు. అతని చేతిలో ఒక కర్ర ఉంది. దానికి ఈ కొత్త చెప్పుల జత కట్టేసి ఉంది. ఇంతలో ఎవరో కుర్రాడిని ఏంటది అని అడిగేసరికి ఇలా అరవమని బాబా చెప్పారు. ఎవరైనా ఈ జోళ్ళు తమవేనంటే అతని పేరు హరి, తండ్రి పేరు కానోబా, తలపై జరీపేట ఉంటుంది. ఆ వివరాలన్నీ తెలుసుకుని అతనికి మాత్రమే ఇయ్యమన్నారు అని చెప్పాడు. హరికానోబా ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళి తన వివరాలన్నీ చెప్పి జోళ్ళు తెచ్చుకున్నాడు. కానీ అతనికి ఆశ్చర్యం మాత్రం వదలలేదు. తన పేరు హరి అని, తన తండ్రి పేరు కానోబా అని, ఆ చెప్పులు తనవేనని బాబాకి ఎలా తెలిసిందో అతనికి బోధపడలేదు. ఒక వైద్యుడు ఒకసారి ఒక మామలతదారు తన మిత్రుడు ఒక వైద్యుడిని తనతో పాటుగా
షిరిడీ వచ్చి బాబాను దర్శించమన్నాడు. కానీ ఆ వైద్యుడు తను శ్రీరామ భక్తుడు అవడంతో షిరిడీలో ఉన్న మహమ్మదీయ బాబాకి నమస్కరించను అన్నాడు. అందుకు మామలద్దార్ నవ్వి, నేస్తమా, షిరిడీలో నీ నమస్కారాలకై ఆశపడేవారు కానీ నీపై ఒత్తిడి చేసేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. నువ్వు యథేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పేసరికి ఆ వైద్యుడు షిరిడీకి వచ్చాడు. ఆ మిత్రులు ఇద్దరూ బాబాను దర్శించడానికి ద్వారకామాయికి వెళ్ళారు. చిత్రం ఏమంటే బాబాకి నమస్కరించనని చెప్పిన వైద్యుడే అందరికంటే ముందుగా సాయిబాబాకి నమస్కరించాడు. అప్పుడు తోటి వాళ్ళందరూ అలా చేయడానికి కారణం ఏమిటి అని అతన్ని ప్రశ్నించేసరికి ఆ వైద్యుడు అన్నాడు, అయ్యా, ఆ గద్దెపై బాబా బదులుగా నా ఇష్టదైవమైన శ్రీరామచంద్రుడు కనిపించడంతో నమస్కారం చేశాను అని చెప్పి పలికాడు. అందరూ అటు చూసేసరికి వారి కంటికి బాబాయే కనిపించారు. ఈ చమత్కారానికి చకితుడైన డాక్టరు, ఈ బాబా మహమ్మదీయుడు కాదు, మహాయోగ సంపన్నుడు అని పలికి బాబా తనని ఆశీర్వదించే వరకు మసీదుకు పోనని మనస్సులోనే ప్రతిజ్ఞ చేసుకుని తన బసాందే ఉండిపోయాడు. కానీ ఆ 4వ నాడే డాక్టర్ గారి ఇంకో మిత్రుడు షిరిడీ వచ్చి బలవంతం చేయడంతో తన ప్రతిజ్ఞను విరమించుకొని మసీదుకు వెళ్ళక తప్పలేదు. అతన్ని చూడగానే బాబా, ఏమీ, ఈ వైద్యుడిని ఎవరైనా ఆహ్వానించారా అని ప్రశ్నించాడు. తన మనసు పసిగట్టిన బాబా మహత్యానికి అబ్బురపడి పునః పునః సాయి చరణాలని అంటి ప్రణమిల్లాడు. ఆ రాత్రే బాబా ఆ వైద్యుడికి స్వప్న సాక్షాత్కారాన్ని ఇచ్చి ఆశీస్సులను కూడా అందించారు. అది మొదలు బాబా పట్ల ఆ డాక్టర్కి ఎంతో భక్తి ప్రపత్తులు లభించాయి. సమారాధనలో చమత్కారం. దహన్లో మామలతదారుగా ఉన్న బీవీ దేవుగారి తల్లి ఏవో 25-30 నోవులు నోచింది. అన్నిటికీ కలిపి ఒకేసారి ఉద్యాపనం చేయడానికి కానీ దరిదాపు 200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాల్సి ఉంది. ఆ సందర్భంగా జరిగే సమారాధనకి బాబా రావాలని, లేకపోతే తనకు అసంతృప్తిగా ఉంటుందని దేవుగారు జోగు గారికి ఒక ఉత్తరం రాశారు. జోగు ఆ ఉత్తరాన్ని వినిపించేసరికి బాబా నవ్వుతూ, నన్ను అంతగా గుర్తించుకునేవారికి నేనెప్పుడూ మరవను. నువ్వును, నేనును, మరొకరును, మొత్తం ముగ్గురును ఆ సమారాధనకు వస్తామని చెప్పి రాయమని చెప్పి ఆదేశించారు. జోగు అలాగే ఉత్తరం రాశాడు. ఆ ఉద్యాపనకి కొన్ని రోజుల ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసొకడు గో సంరక్షణ సేవలో చందాలు వసూలు చేసే మిషతోటి వచ్చి దేవుగారిని కలిశాడు. దేవుగారు ఆ వ్యక్తిని 1-2 నెలలు ఆగి రమ్మన్నారు. అతను వెళ్ళిపోయాడు. ఇంతలోనే ఉద్యాపన వచ్చింది. దేవు ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. అదే సమయంలో అంతకుముందు చందాలకై వచ్చిన బెంగాలీ దుస్తుల మనిషి వచ్చి తను కూడా బ్రాహ్మణ సమారాధనలో పాల్గొనడానికి వచ్చానని, తనతో పాటు మరిద్దరు కుర్రాళ్ళు కూడా ఉన్నారని చెప్పాడు. దేవు వాళ్ళను కూడా సాదరంగా భోజనానికి ఆహ్వానించాడు. వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయారు. ఆ సమారాధన వేళలో దేవు దృష్టి అంతా సాయిబాబా పైనే ఉంది. సాయి కానీ జోగు కానీ రాలేదు. ఆయనేమో నిరాశపడి వెంటనే బాబా వస్తానని రాలేదు, ఆయన మాట తప్పారు అని జోగుకు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం అందుకున్న వెంటనే జోగు బాబా దగ్గరికి వెళ్ళాడు. కానీ జోగు ఉత్తరాన్ని చదివి వినిపించకుండానే బాబా, వాగ్దానం చేసి దగా చేశానని దేవు రాస్తున్నాడు, అమాయకుడు, నా మాట నిలుపుకోవడానికి నా ప్రాణాలైనా వదులుతాను. బెంగాలీ దుస్తుల్లో రాగానే చందాలకు వచ్చాను అనుకున్నాడు. అతని అనుమానాన్ని తొలగించడం కోసమే మరి ఇద్దరితో కలిసి భోజనం చేశాను.
అంతగా నన్ను పోల్చుకోలేనివాడు నన్ను పిలవడం ఎందుకు అన్నారు. అది వినగానే జోగు ఆనందంతో దేవుకు ఉత్తరం రాశాడు. దాన్ని చదువుకొని దేవుకి కళ్ళమ్మాట ఆనందాశ్రువులు దొల్లాయి. కెప్టెన్ హాటే ఆనపకాయ సీద. బాబా పట్ల అతి మిక్కిలి భక్తుల్లో ఒకడైన కెప్టెన్ హాటే బికనీర్లో ఉండేవాడు. ఒకరోజు ఆనపకాయ కూర చేసి సీదాను దక్షిణ్ణి బాబాకి అర్పిస్తున్నట్లుగా కలొచ్చి అంతలోనే మెలకు వచ్చింది. స్వప్నంలో బాబాకి అర్పించదలసిన వాటిని ప్రత్యక్షంగా అందింపనించి హాటే తన మిత్రుడికి ఒక 12 రూపాయలు మనీ ఆర్డర్ చేసి అందులో 2 రూపాయలు సీదా చేసే వస్తువుల్ని ఆనపకాయ అనుకొని కూర చేయమని 10 రూపాయలు బాబాకి దక్షిణ సమర్పించమని రాశాడు. ఆ స్నేహితుడు అలాగే సీదాన్ చేసి మసీదుకు తీసుకుపోతే ఆ పూట దానికోసమే ఆకొన్నవాడిలాగా బాబా ఆనపకాయ సీదానే తిన్నారు. మిత్రుడు ఈ సంగతి ఉత్తరం ద్వారా తెలియపరిచేసరికి హాటే చాలా ఆనందించాడు. పావనం చేసిన రూపాయి. ఇంకోసారి హాటేకి బాబాచే పావనమునర్చబడిన రూపాయిని తన ఇంట్లో ఉంచుకోవాలి అనిపించింది. షిరిడీకి వెళ్తున్న ఒక మిత్రుని ద్వారా ఓ రూపాయిని పంపాడు. ఆ మిత్రుడు షిరిడీలో సాయిని దర్శించి తన దక్షిణను సమర్పించేసరికి బాబా దాన్ని జేబులో వేసుకున్నారు. పెదప హాటే ఇచ్చిన రూపాయిని దానివైపు బాగా చూసి కుడి చేతి బొటన వేలుతో పైకి ఎగరవేసి ఆడి అగంతకుని వైపు చూస్తూ, దీనిని నీ యజమానికి ఊదీ ప్రసాదంతో కలిపి ఇచ్చేయి, నాకేమీ అక్కర్లేదు, అతన్ని శాంతంగాను సంతోషంగాను ఉండమని చెప్పు అని చెప్పి పంపేశారు. ఆ వార్త విని బాబాచే పావనమునర్చబడిన రూపాయిని పొంది హాటే ఎంతో సంతోషించారు. భక్తులకు భగవంతుడే సేవకుడు. దాదాసాహెబ్ ఖాపర్దే గారి భార్య తను షిరిడీలో ఉన్నన్నాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా మసీదుకు స్వయంగా నివేదనం తెచ్చేది. దానిని బాబా ఆమోదించిన పిమ్మటే ఆమె భోజనం చేస్తూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం భక్తురాలు బాబా కాళ్ళ దగ్గర కూర్చుని ఆయన పాదాలను ఒత్తుతోంది. బాబా సహజ సుందరంగా నవ్వుతూ తనకి పాదసేవ చేస్తున్న ఆమె చేతుల్ని ఒత్తసాగారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసి అక్కడి వాళ్ళందరూ అచ్చరు పొందుతున్నారు. శ్యామ బాగున్నది, చాలా బాగున్నది. భక్తురాలును భగవంతుణ్ణు ఒకళ్ళనొకళ్ళు సేవించుకోవడం మహాబాగ్గా ఉంది అంటూ ప్రశంసించాడు శ్యామ. సత్యమే కదా, భక్తుడు భగవంతునికి ఎలా దాసుడో భగవంతుడు కూడా భక్తుడికి అలాగే దాసుడవుతాడు. అందుకే కదా భగవద్గీత యందు శ్రీకృష్ణుడు ఎవరు నన్ను ఏ విధంగా ఆరాధిస్తారో వాళ్ళని నేను అదే విధంగా అనుగ్రహిస్తాను అని చెప్పున్నాడు. అసలు కృష్ణ అనగా తనను సేవించే వారిని తాను సేవించేవాడు అనే అర్థంట. అందువలనే పరమాత్మ శబ్దం ఆయనకి ఉత్తర పదమై కృష్ణ పరమాత్మగా వాసికెక్కారు. అలనాడు తన పాదాలనొత్తు శ్రీమతి కాపర్దే చేతులు నొత్తినట్టే సర్వం సహా యజమాని అయ్యును తనను సేవించే భక్తులకి తానే సేవకుడగు శ్రీ సాయి కృష్ణుడు మమ్మల్ని సదా సంరక్షించునుగాక. సాటే కథ. హరినీ నాయక సాటే అనేవాడు బతికి చెడి బాబా ఆశ్రయానికి వచ్చి షిరిడీ చేరాడు. అక్కడ ఓ వారం రోజుల్లోనే గురు దత్తాత్రేయ గురుచరిత్ర పారాయణం చేసేసరికి కడపటి నాటి రాత్రి సాయిబాబా గురుచరిత్రాన్ని బోధిస్తున్నట్లుగా కలగన్నాడు. ఆ స్వప్నం గురించి కాకాసాహెబ్కి చెప్తే ఆనాటి దర్బార్లో కాకాసాహెబ్ స్వప్నభావం చెప్పాల్సిందిగా బాబాని కోరారు. ఇంకోసారి పారాయణ చేస్తే మేలు కలుగుతుంది అని చెప్పి బాబా చెప్పారు.
సరిగ్గా ఆ సమయానికి బాబా పాదాలు నొత్తుతున్న హేమాడ్ పంతు ఆ సంభాషణను విని సాఠే ఒక వారం పారాయణతోనే బాబా యొక్క స్వప్న సాక్షాత్కారాన్ని పొందాడు. నేను 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నాను, అలాంటి ఫలితం పొందలేకపోయాను నేను. అతను షిరిడీలో 7 రోజులు ఉన్నంతనే బాబా అతన్ని అనుగ్రహించారు. 7 సంవత్సరాలుగా నేను ఇందే ఉండి సేవలు చేస్తున్నాను, అయినా బాబా నిన్ను ఎప్పుడూ ఇలాగ అనుగ్రహించలేదు కదా అని చెప్పి మనస్సులో నొచ్చుకున్నాడు. సాయిబాబా అతని అంతరంగాన్ని పసిగట్టారు. వెంటనే అతన్ని శ్యామ దగ్గరికి వెళ్ళి అతనితో ఏదైనా మాట్లాడి రమ్మని పంపేశారు. హేమాడ్ పంతు శ్యామ ఇంటికి వెళ్ళి బాబా ఆజ్ఞని తెలిపాడు. శ్యామ నవ్వుతూ, పల్లెటూరు వాడును, మాట్లాడడానికి నా వద్ద ఏముంటుంది? నాకు తెలిసిందల్లా సాయినాథుడే, ఆయన తప్ప ఇతరం ఎరగను. నీకు అభ్యంతరం లేకపోతే బాబా ఒక భక్తురాలికి చేసిన ఉపదేశాన్ని గురించి చెప్తాను అని చెప్పి ఒక కథ చెప్పాడు. ఆ కథ ఏంటంటే రాధాబాయి కథ. ఒకప్పుడు సంగమనేర్ నుంచి వచ్చిన రాధాబాయి అనే వృద్ధురాలు బాబా దగ్గర ఏదైనా ఉపదేశం పొందందే తిరిగి వెళ్ళకూడదు అని చెప్పి తెలిసి షిరిడీలోనే ఉండి ఉపవాస దీక్ష మొదలుపెట్టింది. 3 రోజులు గడిచిపోయాయి. వృద్ధురాలు అవడం చేత నిరాహారం వలన నీరసించిపోయింది. అది తెలిసిన బాబా ఆవిడ్ని మసీదుకి పిలిపించి ఇలా చెప్పడం ప్రారంభించారు. అమ్మా, నీకు ఈ పట్టుదల ఎందుకు? నా యందు దయ ఉంచి నేను చెప్పేది శ్రద్ధగా విను. నేను నా గురువుకి చాలా కాలం శుశ్రూష చేశాను, కానీ ఆయన నా చెవిలో ఏ మంత్రమూ ఊదలేదు. మరి నీ చెవిలో నేను ఎట్లు ఊదగలను? నేను నిత్యము కూడా నా గురువుచే చూచుచూ కూర్చుండేవాడిని, ఆయన్నే చూస్తూ కూర్చునేవాడిని, వారినే ధ్యానించేవాడిని. వాళ్ళ సేవ తప్ప ఇతరం చేసేవాడినే కాదు. తల్లి, శిష్యుడి నుంచి గురువు 2 వస్తువులను ఆశిస్తాడు. ఒకటి శ్రద్ధ, రెండవది ఓర్పు. గురువు పట్ల శ్రద్ధ ఎంత ముఖ్యమో గురువుగారి అనుగ్రహం అవగతం చేసుకోవడానికి ఓర్పు కూడా అంతే అవసరం. తొందరపాటు పనికిరాదు. ఓర్పు సమస్త కష్టాలని దుఃఖాలని తొలగిస్తుంది. శ్రద్ధ, సాబూరి అన్నవి 2 లేనిదే గురువు దయ లభించడం దుర్లభం. అమ్మ, 12 ఏళ్ళు సేవించిన నా గురువు నాకేమీ చెప్పలేదు. నేను వాడినేమీ అడగలేదు, ఆశించను కూడా లేదు. నేను ఆయన్నే చూస్తూ కూర్చుండేవాడిని, ఆయన కూడా నన్ను చూస్తూ ఉండేవారు. వారు నన్ను తన చూపులతోటే పెంచెడివారు. జనని తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉంటుంది, పిల్ల తాబేలు మరొక ఒడ్డున ఉంటుంది. ఆ తాబేలు తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వడం కానీ ఆహారం ఇవ్వడం కానీ చేయదు. ఆ ఒడ్డు నుంచి తన బిడ్డల మీదకి చూపులు ప్రసరిస్తుంది. ఈ ఒడ్డున బిడ్డలు ఎదిగిపోతాయి. అలాగే మా గురువుగారు వారి దృష్టిని నా అందు నిలిపారు. నేను నా మనసును వారందు నిలిపాను. మాతృమూర్తి ఇప్పుడు నా నుంచే కాదు, వేరెవ్వరి నుంచి కూడా మంత్రాలను కానీ ఉపదేశాలను కానీ పొందాల్సిన పని లేదు. నీ చేష్టలను, చిత్తమును, ఆలోచనలను నీ గురువునందే లగ్నం చేయి. నువ్వు పరిపూర్ణ హృదయంతో చూస్తే గురువు కూడా అలాగే చూస్తాడు. అమ్మ, ఏ సాధనలు కానీ, షడ్శాస్త్ర ప్రావీణ్యం కానీ, అష్టాంగ యోగం కానీ అవసరం లేదు. గురువునే విశ్వసించు. ఎవరైతే తమ గురువునే సర్వస్వంగాను, సర్వేశ్వరుడిగాను, త్రిమూర్తి స్వరూపుడిగాను ఎంచుతారో వాళ్ళే పుణ్యులు, గణ్యులు, ధన్యులు. ఇలాగ బాబా యొక్క విపుల బోధనతోటి ఆవిడ తన మొండు పట్టుదలను వదిలి బాబానే గురువుగా వరించి వెళ్ళిపోయింది. హేమాడ్ పంతుకి జ్ఞానోదయం. శ్యామ చెప్పింది వినగానే హేమాడ్ పంతుకి పూర్వం ఏర్పడిన ఉదాసీన భావం తొలగిపోయింది. ఎవరిని ఎలా అనుగ్రహించాలో గురువుకే తెలుస్తుంది. గురువు పైన శ్రద్ధతో ఆయన అనుగ్రహం కోసం ఓర్మి వహించడం ఒక్కటే మనం చెయ్యాల్సిందే. అంతేకాని గురువు గారు
ఇది చెప్పారు, నాకు చెప్పలేదు అని చెప్పి బాధపడడం కేవలం మూర్ఖత్వమే అనుకున్నాడు. అంతలో మధ్యాహ్నహారతికి సమయం అవడంతో పంతు, శ్యామ ఇద్దరు కూడా మసీదుకి వెళ్ళారు. మసీదు భక్తులతో కిటకిటలాడిపోతోంది. మసీదు చేరగానే బాబా హేమాడ్ పంతుని దగ్గరికి పిలిచి, శ్యామతో ఏం మాట్లాడావు అని అడిగారు. హేమాడ్ పంతు చెప్పాడు. భక్తుల హారతి, పాటలను, తాళాల చప్పుడు, మృదంగ ధ్వని హోరెత్తిపోతోంది. అయినా హేమాడ్ పంతుకి బాబా పలుకులను, బాబాకు హేమాడ్ పంతు మాటలను ఏకాంత భాషణంలాగా వినిపిస్తున్నాయి. బాబా హేమాడ్కు చెప్పిన పలుకులతో ఈ శీర్షికని ముగిద్దాం. తర్వాత కథ తర్వాత సాయిబాబా సచ్చరిత్ర తరువాయి భాగంలో చూద్దాం. సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణమస్తు.